మీ పేరు? వరప్రసాద్. జానయ్య స్వామి వారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? అంటే 2011. 2011 నుంచి స్వామివారు తెలుసు. అప్పటి నుంచి గుడికి వస్తున్నారు. అంటే ఇప్పుడు మీ జీవితాంతం కూడా ఈ గుడిలో ఉన్న భగవంతుని దైవంగా భావించి పూజిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మనసు ప్రశాంతంగా ఎలాంటి కోరికలు నెరవేర్చడం జరిగాయి? ఇక్కడ గుడికి వచ్చే మెయిన్ ఏమంటారు, ఆత్మ బంధుత్వం అంటారు, అది ఉండాలంట గుడికి వచ్చే వాళ్ళకి. కోరికలు కోరుకోకూడదు, వచ్చి మామూలుగా ప్రసాదంగా వచ్చి దండం పెట్టుకుని పోవాలంటే అంతే. అంతా మంచిగా ఉంటుంది, అంతే మంచిగా ఉంటుంది అంతే. అయితే జానయ్య స్వామితో మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా? వీరబ్రహ్మం గారు అడంగండి. అక్కడ జానయ్య స్వామి వారు ఏం చేసేవాళ్ళు? కాలజ్ఞాన బుక్ రాసుకున్న బావా అన్న, మరి బుక్ మరి అంటే భవిష్యత్తు జరిగేది రాసుకున్న పోయినా. అది మీకు భవిష్యత్తులో ఏం జరిగింది ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. మీరు ఎప్పుడు అడగలేదు. మామూలుగా చెప్పిండు మంచిగా ఉంటది బుక్ అంటే. ఒకటి చెప్పిండు స్వామి, నేను బ్రహ్మంగారు ఏమంటారు అన్ని కాలజ్ఞానం కాకుండా దళిత ఉంటాడు, ముంచేవా ఉండ ఆ రూపం అదే అంటాడు. పంచము కాకుండా ఆ రూపంలో దళిత రూపం వచ్చే అవతారం నాది ఒకటి బావా అండు. బ్రహ్మంగారు అవతారంగానే చెప్పారు. అంటే దళితుడు పూజ చేస్తాడు అని చెప్పిండు. అదే ఇక్కడ జరిగింది. పర్లేదు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు దళితుడు ఒక గుడిలో పూజ చేస్తాడని చెప్పడం జరిగింది. అని చెప్పిండు. ఇంకెలాంటి విషయాలు ఏం లేదు, కాలజ్ఞానం బుక్ రాసుకొని వచ్చేది బ్రహ్మం గారు. అక్కడ జ్యోతులు కూడా కనపడ్డాయి బావా. మీరు ఈ గుడిలో ఎప్పుడైనా ధ్యానం చేశారా? ధ్యానం చేయను నాకు, కానీ జ్యోతులు చూసిన. ఎన్నిసార్లు చూసారు మీరు జ్యోతులు? చాలా. ఈ గుడి మీద రాత్రి సమయంలో సువాసనలు వస్తాయి. వస్తాయి. జ్యోతులు కూడా జూన్ 9 వరకు వచ్చేది బాగా, నైట్ వచ్చేది బాగా జ్యోతులు. మీరు ఆకాశం నుంచి ఒక వెలుగు ఈ గుడి మీద చూసారా? మీ కళ్ళతో చూసారు. ఎన్ని సెకండ్స్ వరకు ఉండదు? 2-3 సెకండ్స్. బయట కూడా కనపడదు ఒకసారి నాకు.